ఉదయకాల సమయంలో మన ఆరాధన సందర్భంగా కీర్తనలు 45వ కీర్తన 11వ వచనాన్ని మనము చదువుతున్నాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీ శిరస్సు కరిమేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమవర్ణము గలవి. నీ శిరస్సు కరిమేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమవర్ణములు గలవి. పరమగీతములు 5వ అధ్యాయము 10-11 వచనాలు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో 10,000 మంది పురుషులలో అతడు గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకాపక్షిములే ఉన్నవి. కీర్తనలు 40వ కీర్తన 12వ వచనము. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనక నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. ఉదయకాల సమయంలో మనము చదివిన ఈ వచనాల్లో ఈ రాజు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రభుకి మనము ఎందుకు నమస్కరించాలి? ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువుని ఎందుకు మనము పూజించాలి అని మనం ఆలోచన చేసినప్పుడు, అతని శిరస్సు అపరంజి వంటిది. అతని శిరస్సు అపరంజి వంటిది అంటే ఆయన అమరత్వము కలిగి ఉన్నప్పుడు, ఆయన దేవదూతలలో ఎంతో శ్రేష్ఠుడిగా ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అంటే అపరంజి ఎంత విలువైనదో, ఆయన మహిమలో అంత ఔన్నత్యము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన దైవత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. అదే సమయంలో ఆయన మన కొరకు కలువరలో చేసిన బలియాగము ఎలాంటిది అని మనం ఆలోచన చేసినప్పుడు 40-12వ వచనంలో, నా దోషములో నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది, అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. అంటే మానవ స్వభావము, మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని గమనించినట్లయితే, మానవుడు దోషభరితుడిగా ఉన్నాడు. మానవుడు దోషములతో నిండినవాడుగా ఉన్నాడు. అందుకని నా దోషములో నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది అన్నాడు. అంటే అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. అలాంటి
దోషముతో నిండిన మానవుని పరిశుద్ధుడిగా మార్చటానికి, నీతిమంతుడుగా తీర్చడానికి, నిర్దోషిగా ఎంచటానికి కుమారుడైన క్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ఏ రీతిగా బలైపోయాడు అని గమనించినప్పుడు, అందుకని నీ శిరస్సు కరిమేలు పర్వత రూపము అన్నాడు. నీ శిరస్సు కరిమేలు పర్వత రూపము అన్నాడు. అంటే కరిమేలు పర్వతము పైన ఏ రీతిగా ఒక ఎద్దు వధించబడిందో, ఎద్దు దహించబడిందో, ఆ రీతిగా ఆ ఎద్దును దహించడానికి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువు మాంసమును కట్టెలను ఏ రీతిగా కాల్చివేసి బూడి చేసినదో, ఆ రీతిగా మన పాపములకు దేవుని మహోగ్రతకు మధ్య క్రీస్తు ప్రభు అంతగా కాలిపోయాడు, అంతగా కరిగిపోయాడు. అందుకని కరిమేలు పర్వత రూపము అన్నాడు. అంటే ఆ పర్వతము పైన ఆ పశువు ఏ రీతిగా దహించబడినదో, ఆ రీతిగా మన కోసము, మన పాపముల కోసము, మన దోషముల కోసము ఆయన అంతగా దహించబడిన వాడుగా ఉన్నాడు. అందుకని నా దోషములో నేను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. అలాగైతే మనము తల ఎత్తుకొనటానికి ఆయన తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. అలాగైతే ఆయన ఆత్మను తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించాడు. అలాగైతే క్రీస్తు ప్రభు ఎందుకు తల వంచాడు అనంటే, మనము తల ఎత్తుకొని నిలబడటానికి, మనము తల ఎత్తుకొని నిలవటానికి ఆయన కలువరిలో మన కొరకు తల ఉంచి ఆత్మను తండ్రికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. అందుకని ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించే సమయంలో ఏం జరుగుతుంది అనంటే, తల ఉంచి నమస్కారము చేయటము జరుగుతుంది. తల ఉంచి నమస్కారము చేయటము జరుగుతుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేసు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించుతివి, నీ చిత్తమును బట్టి అవి ఉండినో, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే ఘనత మహిమ ప్రభావములో పొందార్హుడు అని చెబుతూ తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఇసిరి. ఇక్కడ 24 పెద్దలు కూడా ప్రభువుని ఏ రీతిగా ఆరాధిస్తున్నారో, ఏ రీతిగా పూజిస్తున్నారు అని అంటే, వారు నీవు యోగ్యుడవు, నీవు పూజ్యుడవు అని తమ కిరీటాలను తీసి ఆ సింహాసనం ముందు పడవేశారు. అంటే నీకంటే ఈ కిరీటము ఉన్నతమైనవి కావు, నీవే ఉన్నతుడవు, నీవే మహోన్నతుడవు, నీవే
ఘనుడవు అని తమ కిరీటాలను తీసి ఆ సింహాసనం ముందు వేసి వారు సాగిల పడినట్లుగా దైవ గ్రంథములో మనము చూడగలుగుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 15వ వచనము. పదకొండు 15. స్త్రీకి తల వెంట్రుకలు పై సెండుగా ఈబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము. స్త్రీకి తన తల వెంట్రుకలు పైటి సెంగుగా ఈబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము. ఈ వచనంలో స్త్రీకి ఘనము ఏదైనా ఉంది అని అంటే తల వెంట్రుకలు పెంచుకునుట ఘనము అని మనం చదువుతున్నాం. ఆ 24 పెద్దలు వారి కిరీటాలను తీసి ఆ సింహాసనం ముందు వేసిన వారుగా ఉన్నారు. లోకాసువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలు కూడా ప్రభు వద్దకు వచ్చి ఆమె వంగిపోయి ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అంటే ఆమె తన ఘనమైన దానిని తీసుకొచ్చి ఏం చేసింది అంటే ప్రభు పాదాల వద్ద సమర్పించింది. వాస్తవానికి అది ఆమెకు ఘనతే కానీ అలాగైతే ప్రభు వద్దకు వచ్చే వరకు ప్రభు కన్నా వాటికి ఘనత కాదు. అందుకనే ఆ ఘనమైన దానిని తీసుకొచ్చి ప్రభు పాదాల వద్ద పెట్టి ప్రభు పాదాలను పూజించి ప్రభు పాదాలను అభిషేకించినట్లుగా ఇందులో మనము చూడగలుగుతున్నాం. అందుకని ఆయన శిరస్సు అపరంజి వంటిది, ఆయన శిరస్సు కరిమేలు పర్వత రూపము అన్నాడు. అంటే కరిమేలు పర్వతముపై ఆ ఎద్దు ఏ రీతిగా వధించబడినదో దహించబడినదో ఆ రీతిగా మనందరి కొరకు మనందరికి బదులుగా మన స్థానంలో ఆయన నిలిచి ఆయన అతి సుందరుడై ఉండి మన కొరకు అతి వికారమైన రూపము కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని ఆయన కంటే ఘనమైనది, ఆయన బలియాగము కంటే ఘనమైనది ఏది లేదు కనుక ఆ 24 పెద్దలో వారి కిరీటాలను చూసి ఆయన ముందు పడవేసిన వారిగా ఉన్నారు. అందుకని ఘనముగా ఎంచబడిన తల వెంట్రుకలను సైతము తీసుకొచ్చి ఆమె వంగిపోయి ఆయనకు వాటిని సమర్పించినట్లుగా ఇందులో మనము చూడగలుగుతున్నాం. ఎందుకు అనంటే ఆయన మన తలను ఎత్తుకొనటానికి ఆయన కలువరిలో మన కొరకు తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. అందుకని నా దోషములు నన్ను తరిమి పట్టుకొనక నేను తల ఎత్తి చూడలేకపోతుంది. అది చిన్నదైనా పెద్దదైనా అది పట్టుకున్నప్పుడు ఎవరు కూడా దాని ముందు నిలవలేరు, దాని ముందు తల ఎత్తుకొని బతకలేరు. అలాంటి స్థితిలో ఉన్న మన కొరకు క్రీస్తు ప్రభు కలువరిలో శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని అనుభవించాడు. అందుకని ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఆ 24 పెద్దలో ఏ రీతిగా తమ కిరీటాలను సైతము తీసుకొచ్చి ప్రభు ముందు పడవేసి ప్రభువుని ఘనపరిచారో, ప్రభువుని హెచ్చించారో, ప్రభువుని మహిమపరిచారో ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో మన కొరకు
బలైపోయిన ప్రియ ప్రభువును బట్టి పరమందున్న తండ్రిని మనము స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం.